హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫ్రెష్ జాబ్స్ తెలుగు ఛానల్. ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖలో ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సొంత జిల్లాలో ఉద్యోగం చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని చివరి దాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారండి. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ మనకు వ్యాకన్సీ వివరాలు చూసుకుంటే, ఫస్ట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి ఒక వ్యాకన్సీ ఉంది. 34,000 శాలరీ ఇస్తారు. మాస్టర్ ఇన్ లా కానీ, సోషల్ వర్క్ కానీ, సోషియాలజీ కానీ, సోషల్ సైన్స్ కానీ, సైకాలజీ కానీ అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ పర్టికులర్ జాబ్కి మాత్రం. నెక్స్ట్ కేస్ వర్కర్స్ సంబంధించి 19,500 శాలరీ ఇస్తారు. బ్యాచిలర్ ఇన్ లా కానీ, సోషియాలజీ కానీ, సోషల్ వర్క్ కానీ, సైకాలజీ కానీ చేసి 3 years అయితే ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే. పారాలీగల్ పర్సన్కి సంబంధించి ఒక వ్యాకన్సీ ఉంది. 20,000 శాలరీ ఇస్తారు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా చేసి 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. పారామెడికల్ పర్సన్ సంబంధించి ఒక వ్యాకన్సీ ఉంది. 19,000 శాలరీ అండి. పారామెడికల్ పర్సన్కి సంబంధించి ఏదైతే కోర్స్ చేసి ఉండాలి. సైకో సోషల్ కౌన్సిలర్ ఒక వ్యాకన్సీ ఉంది. 20,000 శాలరీ అండి. డిప్లొమా ఇన్ సైకాలజీ కానీ, ప్రొఫెషనల్ డిగ్రీ కానీ, సైకాట్రీ కానీ, ఇలాంటి న్యూరో సైన్సెస్ కానీ కోర్సెస్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఒక వ్యాకన్సీ ఉంది. 19,000 శాలరీ. ఎనీ గ్రాడ్యుయేట్స్ ఐటీ అలాగే డిప్లొమా ఇన్ కంప్యూటర్ కానీ ఏదైనా చేసి ఉంటే 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేని క్యాండిడేట్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఎవరైతే అప్లై చేసి ఉంటారో వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. మల్టీపర్పస్ స్టాఫ్ వ్యాకన్సీస్ 3 ఉన్నాయి. 13,000 శాలరీ ఇస్తారు. ఉమెన్ క్యాండిడేట్స్, ఎనీ ఉమెన్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. 10th class పాస్ అయింటే సరిపోతుంది. సెక్యూరిటీ గార్డ్ 3 వ్యాకన్సీస్ ఉన్నాయి. ఎనీ పర్సన్ హ్యావింగ్ అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే సెక్యూరిటీ పర్సన్ సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు. 3 వ్యాకన్సీస్ ఉన్నాయి. 15,000 ఇస్తారు శాలరీ. రిటైర్డ్ మిలిటరీ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. టోటల్గా 12 వ్యాకన్సీస్ ఉన్నాయి. సో ఈ వ్యాకన్సీస్ అనేది మనకు ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లా నుండి అయితే రిలీజ్ కావడం జరిగింది. 25 to 42 years ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి అప్లై చేయాలంటే నోటిఫికేషన్ PDF అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 12వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల కింద ఏదైతే మెన్షన్ చేసిన అడ్రస్ జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారిని కార్యాలయం, సో పార్వతీపురం మన్యం జిల్లా, ఆపోజిట్ టు స్వామి హాస్పిటల్ ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ని మనం డౌన్లోడ్ చేసుకుని అక్కడ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీకు నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ లేకపోయినా కూడా మీరు ఆ అడ్రస్కి వెళ్ళారంటే అక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది పార్వతీపురం మన్యం జిల్లాలో 1 stop సెంటర్ అండర్ మిషన్ శక్తి స్కీమ్ కింద రిలీజ్ అయిన కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలండి. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింకు, అప్లికేషన్ ఫామ్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.